ఇంత బాగా సక్సెస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎందుకు జాయిన్ అవ్వరు సార్ ఈ ఫీల్డ్ లో? చాలా మంచి ప్రశ్న. సిచ్యుయేషన్ ఎలా ఉంటదంటే, ఒక మంకీ ఉంది అనుకోండి, ఓకేనా, మంకీ ముందు ఒక బనానా పెట్టారు, ఒక 500 నోట్ పెట్టారు అక్కడ. అదేం చూస్ చేస్తుంది? అది నాకు తెలియదు 500 ఇన్ని బనానాలు వస్తాయి అవునా కదా. దానికి ఏం కనిపిస్తుంది? బనానా కనిపిస్తుంది. అట్లా ఫిక్స్ చేసి తినొచ్చు అనేది. సేమ్ థింగ్ ఈ బిజినెస్ లో అలాగే ఉంటది అన్నమాట. ఏ పనికి పోయినా, స్పెషల్లీ జాబ్ తీసుకుంటే అక్కడ కొన్ని మినిమం క్రైటీరియా ఉంటాయి. ఏంటంటే ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి. వెస్టీజ్ బిజినెస్ చూస్తున్నప్పుడు ఓకేనా, దీంట్లో ఇవి ఏది అక్కర్లా, ఓకేనా. మీ ఏజ్ ఏంటి, అబో కావాల్సిన రెండు క్వాలిఫికేషన్స్ ఏంటంటే 18 years అబో ఉండాలా, మీ శ్వాస ఆడుతూ ఉండాలా, బతికి ఉండాలి, ఓకేనా. ఆ రెండు ఉంటే చాలు, అవునా కదా. మీ చదువు ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఇన్కమ్ ఏంటి, మీరు పొట్టిగున్నారా, గట్టిగున్నారా, తెల్లగున్నారా, అవన్నీ ఏం చూడబడవు. ఒకటే కావాల్సింది ఏంటంటే ఆ రెండుతో పాటు నేను ఎదగాలి, ఏదైనా సాధించాలని తపన ఉన్న ఎవరైనా నేను సక్సెస్ కావచ్చు.